కౌంటింగ్కు సమయం దగ్గర పట్టడంతో భద్రతపై పోలీసులు ఫోకస్ పెట్టారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పాత నేరస్తులు, రౌడీ షీటర్స్పై బైండ్ ఓవర్ను అస్త్రంగా ఉపయోగిస్తున్నారు. అలాంటి వారిని ముందుగానే అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ ఇస్తారు. నరేష్, చెప్పండి. సో ముందస్తు చర్యలలో భాగంగా బైండ్ ఓవర్గా తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సో నేరస్తులను ఇక మొత్తానికి శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి కనిపిస్తోంది విశాఖలో. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఏం చెప్తున్నారు పోలీస్ అధికారులు? హరి, ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి పోలింగ్ని ఏ విధంగా ప్రశాంతంగా జరిపారో అదేవిధంగా కౌంటింగ్ కూడా అంతే ప్రశాంతంగా జరపాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ముఖ్యంగా ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఏ విధంగా ముందస్తు అరెస్టులు, అదేవిధంగా ముందస్తుగా బయటకు తీశారో, అదేవిధంగా కౌంటింగ్ సమయంలో కూడా ఎవరైతే రౌడీ షీటర్లు ఉంటారో, అదేవిధంగా నేరచెత్తు కలిగి ఉంటారో వారందరిపై కూడా గట్టి నిఘా పెట్టింది. మొట్టమొదటి నుంచి కూడా పోలింగ్ జరిగిన తర్వాత రోజు నుంచి కూడా కాటన్ సర్చ్లు నిర్వహించిన తర్వాత ఎవరైతే ఇల్లీగల్గా ఇక్కడ స్టే చేస్తున్నారో, అదేవిధంగా కాటన్ సర్చ్లో భాగంగా వెహికల్స్ని కావచ్చు, అదేవిధంగా మద్యం సీసాలను ఎవరి దగ్గరైనా సరే వెపన్స్ కలిగి ఉన్నా సరే వారిని కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే యథావిధిగా ఎన్నికలు ఏ విధంగా జరిగాయో అంతే ప్రశాంతంగా ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి పోలింగ్ కూడా జరిపేందుకు కూడా, పోలింగ్లో భాగంగా కౌంటింగ్ కూడా జరిపేందుకు కూడా ఇప్పుడు మొత్తం సిద్ధం చేస్తుంది. అయితే బైండ్ ఓవర్లు భారీ ఎత్తున కూడా పెడుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాము. అదేవిధంగా కూటమి అభ్యర్థులు ఎవరైతే పోలింగ్ సమయంలో కొంతవరకు నేరచేత కలిగిన కొంతమంది రౌడీ షీటర్లను ఉపయోగించి ఆ పోలింగ్ కేంద్రం వద్ద హల్చల్ చేశారు. అలాంటి వారిపై గట్టి నిఘా పెట్టారు. అందులో భాగంగానే నిఘా వ్యవస్థలో భాగంగా సీసీ కెమెరాలు, అదేవిధంగా బాడీ ఆన్ కెమెరాలో భాగంగా రికార్డ్ అయిన దృశ్యాలను బట్టి వారిని బైండ్ ఓవర్ సిచ్యువేషన్ చూస్తున్నాం. మరోవైపు రౌడీ షీటర్లు ఎవరైతే ప్రమాదకరమైన యాక్టివ్గా ఉన్నవారు ఉన్నారో అలాంటి వారిని నగరాలకు దూరంగా ఉన్న స్టేషన్లో ఆ కౌంటింగ్ జరిగే మొదలయ్యే ప్రక్రియ దగ్గర నుంచి ముగిసే ప్రక్రియ వరకు స్టేషన్లో ఉంచే ప్రాసెస్ను కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పూర్తిగా దీనికి సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదు, ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, పౌరులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. కౌంటింగ్ జరిగిన సమయం అంతా కూడా పౌరులు తమ యథావిధిగా తమ వర్క్ చేసుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది పోలీస్ శాఖ. హరి, ఓకే నరేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.